రెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ లో ఈటల విజయకేతనం, రాష్ట్ర వ్యాప్తంగా నేతల సంబరాలు. తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఆనందం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మిన్నంటిన సంబరాలు. బద్వేల్ పోరులో ఫ్యాన్ హవా, రికార్డు బద్దలు కొడుతూ వైసీపీ ఘన విజయం. వైసీపీ గెలుపుతో పార్టీ నేతల విజయోత్సవాలు, విజయవాడలో మంత్రి వేణు ఆధ్వర్యంలో వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 24,068 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం కనబర్చారు. 22వ రౌండ్లో బీజేపీకి 4,481 ఓట్లు రాగా టీఆర్ఎస్ కి 3,351 ఓట్లు సాధించింది. దీంతో ఈటల రాజేందర్ 1,130 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తంగా ఈటల రాజేందర్ కు 1,06,780 ఓట్లు వచ్చాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 82,712 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 3,012 ఓట్లు పడ్డాయి. కాగా ఈటల రాజేందర్ 2004 నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఈటల రాజేందర్ విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ద్వారా తప్పుడు వాగ్దానాల ద్వారా గెలవలేమన్న విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ గుర్తించాలి. ఇలా ఆత్మ గౌరవం కోసం కొట్టాలనేటువంటి హుజూరాబాద్ నిజంగా హైస్టార్ట్ చేస్తున్నాం. కష్టపడి పనిచేసేటువంటి యుద్ధం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నా. తప్పకుండా హుజూరాబాద్ పనిచేసే తీర్పుని శిరసా వహిస్తూ వల్ల వారి భారతీయ జనతా పార్టీ మీద ఏ విధంగా విశ్వాసానికి భరోసాను కల్పించే ప్రయత్నం చేశారో తప్పకుండా ప్రజల విశ్వాసానికి అనుకున్న రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో అవినీతి, అహంకార, గడీల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఎట్టి బస్సులో ఉద్యమిస్తాం. మా పందాన్ని వివిధ విధంగా కొనసాగిస్తాం. 2023లో తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావడానికి సాయశక్తుల కృషి చేసే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం లేదు. ముఖ్యమంత్రి తప్పుడు వాగ్దానాలు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇస్తాడు. రాత్రి ఒకటి మాట్లాడతాడు, పొద్దున దాన్ని అమలు చేయడు. దళిత బంధువు ఇస్తున్నాడు. దళిత బంధు పెడితే 10 లక్షల అకౌంట్ వేసి తిరిగి మళ్ళీ దొరికిపోయాడు. ఇవాళ కనీసం దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయలే. భారతీయ జనతా పార్టీ తప్పుడు లేఖలతో తప్పుడు ప్రచారం ప్రయత్నం చేస్తే జిఎస్ఎం ఎన్నికల్లో ఈ విధంగా లేఖలు సృష్టించారు. హుజూరాబాద్ దళిత బంధు విషయంలో లేఖలు సృష్టించారు. కాబట్టి ప్రజలు ఏం పట్టించుకోలే. కేవలం భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో, మోడీ గారి నమ్మకంతో, కార్యకర్తల శ్రమతోని ఎట్టి బస్సులో ఈటల రాజేందర్ గారిని తిరిగి ఎమ్మెల్యే చేయాలనుకున్నారు. తప్పుడు చేశారు. తప్పుడు ఇదే పని ఓటేసి గెలిపించినటువంటి హుజూరాబాద్ ప్రజలకు కష్టపడి పనిచేసేటువంటి యుద్ధం చేస్తా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ పోలింగ్ లో పనిచేసేటువంటి సిబ్బంది, అన్ని శాఖల సిబ్బందికి భారతీయ జనతా పార్టీ ఉద్యమపూర్వక కృతజ్ఞతలు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ 24,068 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈటల గెలుపుతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లువెరుస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. బీజేపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈటల విజయాన్ని పురస్కరించుకొని మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల విజయంపై స్పందించారు. అవినీతి, టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలకు ఎదిరించి ఈటల ఘన విజయం సాధించారని కొనియాడారు. బీజేపీని గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు, ఈ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బెదిరింపుల ద్వారా తప్పుడు వాగ్దానాల ద్వారా గెలవలేమన్న విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ గుర్తించాలి. ఇలా ఆత్మ గౌరవం కోసం కొట్టాలనేటువంటి హుజూరాబాద్ నిజంగా హైస్టార్ట్ చేస్తున్నాం. కష్టపడి పనిచేసేటువంటి యుద్ధం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నా.
తప్పకుండా హుజూరాబాద్ ప్రజల తీర్పుని శిరసా వహిస్తూ వల్ల వారి భారతీయ జనతా పార్టీ మీద ఏ విధంగా విశ్వాసానికి భరోసాను కల్పించే ప్రయత్నం చేశారో తప్పకుండా ప్రజల విశ్వాసానికి అనుకున్నా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో అవినీతి అహంకార గడిల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఎట్టి బస్సులో ఉద్యమిస్తాం. మా పంతాన్ని వివిధ విధంగా కొనసాగిస్తాం. 2023లో తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావడానికి న్యాయశక్తుల కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం లేదు. ముఖ్యమంత్రి తప్పుడు వాగ్దానాలు ఆచార సాధ్యంగానే హామీలు ఇస్తాడు. రాత్రి ఒకటి మాట్లాడతాడు, పొద్దున దాన్ని అమలు చేయడు. దళిత బంధు ఇస్తున్నాడు, దళిత బంధు పెడతాడు, 10 లక్షల అకౌంట్ వేసి తిరిగి మళ్ళీ దుప్పిపోయాడు. ఇవాళ కనీసం దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయలే. భారతీయ జనతా పార్టీ తప్పుడు లేఖలతో తప్పుడు ప్రచారం ప్రయత్నం చేస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ విధంగా లేఖలు సృష్టించారు. హుజూరాబాద్ దళిత బంధు విషయంలో లేఖలు సృష్టించారు. కాబట్టి ప్రజలు ఏం పట్టించుకోలే. కేవలం భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో మోడీ గారి మీద నమ్మకంతో కార్యకర్తల శ్రమతోని ఎట్టి బస్సులో ఈటల రాజేంద్ర గారిని తిరిగి ఎమ్మెల్యే చేయాలనుకున్నారు. తప్పుడు చేశారు. తప్పుడు ఇదే పద్ధతి కొనసాగించారు. ఓటేసి గెలిపించినటువంటి హుజూరాబాద్ ప్రజలకు కష్టపడి పనిచేసేటువంటి యుద్ధం చేస్తా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ పోలింగ్ లో పనిచేసేటువంటి సిబ్బంది అన్ని శాఖల సిబ్బందికి భారతీయ జనతా పార్టీ ఉద్యమపూర్వక శుభాకాంక్షలు. ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం ఓట్లు 1,46,545 ఉండగా వాటిలో వైసీపీ అభ్యర్థికి రికార్డు స్థాయిలో 1,12,072 ఓట్లు పడ్డాయి. బీజేపీ అభ్యర్థికి 21,661 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 6,217, నోటాకు 3,629 ఓట్లు పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా వైఎస్ జగన్ రికార్డులను బద్దలు కొట్టారు. సుధా 90,411 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ 90,110 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో జగన్ రికార్డును సుధా ఇప్పుడు అధిగమించారు. గత ఎన్నికల్లో దాసరి సుధా భర్త వెంకట సుబ్బయ్య ఇదే బద్వేలు నుంచి 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మా భర్త డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారికి అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి ఆ రోజు మా బద్వేలు ప్రజలంతా గెలిపించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ పాలన నమ్మి ఈరోజు తిరిగి బద్వేలు ఓటర్లందరూ జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, ఆయన చేస్తున్న ఈ నిష్పక్షపాత పరిపాలన గురించి కానీ, లేకపోతే సామాజిక న్యాయం కానీ, ఇచ్చిన మాట మీద నిలబడటం వల్ల కానీ బద్వేలు ప్రజలు ఆ నమ్మకాన్ని ఇప్పుడు అప్పుడు 44,000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఇప్పుడు 90,000 పైన రెట్టింపు మెజారిటీ ఇచ్చి సార్ వెనకే ఉన్నారని ఈరోజు మా బద్వేలు ప్రజలందరూ సార్కి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు నేను బద్వేలు ప్రజలందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన గోవిందరెడ్డి సార్ గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి, కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు సార్ గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ ఆదిమూలం సురేష్ సార్ గారికి, మా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ నాయకులందరికీ, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మహిళా నాయకులందరూ, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఎమ్మెల్యేలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్కి, ఎమ్మెల్సీలకు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ఈ అవకాశంలో తీసుకొని నేను ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు తెలియజేస్తాను. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘన విజయంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్తో సంబరాలు జరుపుకున్నారు. అనుకున్న అంచనాలను మించకపోయినా జగన్ సాధించిన ఓట్ల శాతం మించడంతో ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అంటూ సంబరాల్లో మునిగిపోయారు. విజయవాడలో మంత్రి వేణుగోపాల్, ఆ పార్టీ నేతలు స్వీట్లు పంచుకుంటూ సందడి చేశారు. పూర్తి ఆధిక్యంలో సుధా సాధించిన విజయంలో ప్రజలు వైసీపీపై మరింత విశ్వాసాన్ని పెంచిందని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు చెప్పారు. ఆయన చేస్తున్న కృషికి ఈ రోజున కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఓటర్ మహాశయులు ఇస్తున్న ఈ ఘనమైన తీర్పుకు మేము శిరస్సు వంచి ఓటర్ మహాశయులకి నమస్కారం చేస్తున్నాం. రాష్ట్రం అంతా కూడా దీపావళి మరో 2 రోజుల్లో రాబోతుంటే, కానీ ఈ యొక్క రిజల్ట్తో మాకు నిజంగానే దీపావళి ముందుగానే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పటికే 8 రౌండ్లు ముగిసే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 84,000 ఓట్లు పోలేదు.
సమీపంలో ఉన్న బీజేపీ అభ్యర్థికి అనగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను పెట్టి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేస్తే తెలుగుదేశం బీజేపీ జనసేన 3 కలిసి అక్కడ సాధించిన ఓట్లు కేవలం 16,000 మాత్రమే అని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ ఈ వచ్చిన ఘన విజయం ఒక్క రోజుతోనో ఒక్క క్షణంతోనో మాకున్న అధికారంతోనో వచ్చింది కాదని మనవి చేస్తున్నాం. నిన్న తిరుపతి ఎన్నికల ఓటింగ్ ప్యాటర్న్ చూడండి, మీకు స్పష్టమైన సమాచారం దొరుకుతుంది. ఈ రోజున బద్వేల్ ఎన్నికల్లో వస్తున్న రిజల్ట్ చూడండి, ప్రజల యొక్క మనోభీష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. అదేమిటో మాకు తిరుపతిలోనూ ఓ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎన్నికలే వచ్చింది, బై ఎలక్షన్. బద్వేల్లో కూడా బై ఎలక్షన్ మళ్ళీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఎలక్షన్ వచ్చింది. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ బరిలో ఉంది, సావు దెబ్బతింది. సావు దెబ్బ బద్వేల్లో కూడా తింటామని గ్రహించిన నారా చంద్రబాబు నాయుడు చాలా తెలివితో తనకున్న నక్కజిత్తుల తెలివితేటలతో బరిలో నుంచి పక్క తప్పుకున్నట్టు నటించి, జనసేన పార్టీ కూడా పక్కకు తప్పుకున్నట్టు నటించి బీజేపీని ముందు పెట్టి ఎలక్షన్ అంతా తెలుగుదేశం పార్టీ చేసింది. చిట్ట చివరకు ఓటర్ మహాశైలు ఇచ్చిన తీర్పు అంత ఎలక్షన్ అయిపోయేసరికి 1,10,000 ఓట్లతో డాక్టర్ సుధా గారు ఫ్యాన్ గుర్తు మీద ఎలక్షన్లో ప్రత్యక్షంగా గెలవబోతున్నారని ఈ సంకేతం చెబుతున్న ఈ శుభ సందర్భంలో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభీష్టం ఏమిటని, ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని ఎంత ప్రబలంగా కోరుకుంటున్నారని, ఎంత సమర్థిస్తున్నారని, వారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరినాయని, ప్రతి గుండె ఆనందంతో ఉన్నదని, ప్రపంచాన్ని దేశాన్ని కోవిడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న ఈ దురదృష్టకర రోజుల్లో కూడా ఓ మెండైన ఓ చిక్కటి గెలుపుని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కించిన ఘనత ప్రజలదైతే, ఆ ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఎందుకు కోరుకుంటున్నారో మీరే అధ్యయనం చేసి తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ వారిని కోరుతున్నాం. మీ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వానికి పటిమ లేదు కాదు కదా, నమ్మకం కూడా పూర్తిగా సడలిపోయింది. కాబట్టే దొంగచాటు తెరచాటు రాజకీయాలు చేయటం మొదలుపెట్టాడు. బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో 700 ఓట్లు మాత్రమే పోలైంది. ఓ జాతీయ పార్టీగా బద్వేల్ ఎన్నికల్లో ఓ 16,000 ఓట్ల వరకు బీజేపీకి వచ్చిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఎన్నికలు చేసింది బీజేపీ అభ్యర్థి కోసమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇది పేదవాడి యొక్క గుండె చప్పుడు. ఈ గెలుపు సామాన్య దళిత బలహీన వర్గాల మైనార్టీ వర్గాలకు సంబంధించిన సామాన్యుల యొక్క అణగారిన వర్గాలు, ఈ రాష్ట్రంలోని వెనకబడిన వర్గాలు, ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం ప్రతి పేద గుండె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడింది అని చెప్పటమే ఈ రోజున 1,00,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో ఓ శాసనసభ ఎన్నికల్లో బై ఎన్నికల్లో మరి సమీప ప్రత్యర్థులందరినీ చిత్తుగా ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇంత థంపింగ్ మెజార్టీతో గెలవటం ఇది మా గుండె చప్పుడుకు, దళిత బహుజన వర్గాలకు సంబంధించిన మా ఆత్మాభిమానాలకు, మా మనోభావాలకు ఈ గెలుపుని తార్కాణం చేస్తూ ఈ గెలుపు పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం ఇస్తున్నాం. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పడానికి బద్వేలు ఎన్నికలే చిహ్నంగా మేము చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఈటల రాజేందర్ 23,865 ఓట్ల ఆధిక్యత మెజారిటీతో గెలుపొందడంతో ఐఎస్ సదర్న్ డివిజన్ కార్పొరేటర్ జగం శ్వేత మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. నాయకులు కార్యకర్తలు కలిసి డివిజన్ పార్టీ ఆఫీసు నుండి బయలుదేరి డివిజన్ మొత్తం బైక్ ర్యాలీలు నిర్వహించారు. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. సహకరించిన నాయకులు కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. ఈ నిరంకుశ పాలన నుంచి, కుటుంబ అవినీతి పాలన నుంచి నాంది పలికిన ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ మన 2023లో కూడా ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల్లో విజయదుందుంబి మోగించి తిరుగులేని శక్తిగా 2023లో
తెలంగాణలో కాషాయం జెండా ఎగరేస్తాదనే దానికి సంకేతంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశ పాలనకు ఒత్తాసు పలుకుతున్నటువంటి మజ్లిస్ మతోన్మాదుల గుండాల జంతా చేరి టీఆర్ఎస్ ములాఖాత్ అయి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే హుజురాబాద్ ప్రజలు ఒక చెంప పెట్టుగా మంచి నిర్ణయం వ్యక్తం చేశారు. ఇది ఒక అహంపూరిత ధోరణికి చెంపపెట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే సత్తాను రానున్న 2023లో పాత బస్తీతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటుతుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఈటల రాజేందర్ గారికి కల్పించినటువంటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి హుజురాబాద్లో క్యాంపెయిన్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఈటల రాజేందర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. నల్గొండ జిల్లా త్రిపురారం హాలియా గ్రామాల్లో బీజేపీ నేతల విజయోత్సవాలు జరుపుకున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని పురస్కరించుకొని బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ నిరంకుశ పాలనకు హుజూరాబాద్ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని నాగార్జున సాగర్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రవికుమార్ అన్నారు. ఏదైతే ఉప ఎన్నికలు హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి హుజూరాబాద్ ప్రజలు ఇవాళ దేవుళ్లాగా ఒక ఓటరు ఇవాళ మహానీయుడిలాగా ఆలోచన చేసుకొని ఇవాళ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సంపాదిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుసు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారం అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించారని ఆయన అన్నారు. ఈ తీర్పుతో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాయమల్లు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు అఖండ మేయర్తో విజయాన్ని సాధించడం జరిగింది. ఈ యొక్క విజయ సంబరాన్ని పురస్కరించుకొని అంకుశాపూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ప్రజలందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఏదైతే ఉప ఎన్నిక జరిగిందో ఒక వ్యక్తికి ఒక వ్యవస్థకు మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది. ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఈ యుద్ధంలో ఈటల రాజేందర్ గారు విజయం సాధించిండ్రు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో 2023లో ఇదే ఉత్సాహంతో దుబ్బాకలో మొదలైనటువంటి ఉత్సాహం జిహెచ్ఎంసీ అలాగే వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా విజయాలు సాధించాం. ఈరోజు ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ని 2023కు పునాదిగా మేము భావిస్తూ ఇదే సంకల్పంతో రాబో రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించే విధంగా గ్రామ స్థాయి నుంచి బీజేపీ పార్టీని బలోపేతం చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం. ఏదైతే మనం అందరం అనుకుంటున్నాం, ఈరోజు హుజూరాబాద్లో పనిచేసినటువంటి డబుల్ షూటర్స్ కావచ్చు, ట్రిపుల్ షూటర్స్ అని చెప్పినటువంటి షూటింగ్లు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే కనుమరుగు లేకుండా పోయింది, పత్తకు లేకుండా పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్. ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పార్టీ తరఫున మేము అందరం కూడా రావూరులో పనిచేస్తాం. పల్లె పల్లెన బీజేపీ జెండాను ఎగరేస్తామని చెప్తున్నాం. పాగే రంజిత్ కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన. అధిక మెజార్టీతో హుజూరాబాద్ ప్రజలు గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కేసీఆర్
కేసీఆర్ అధర్మానికి ధర్మానికి జరిగిన పోరాటం, ఆత్మ గౌరవానికి ధర్మానికి జరిగిన పోరాటంలో బీజేపీ పార్టీ కవలంపు ఈటల రాజేందర్ గారు గెలుపొందినాడు. కేసీఆర్ ఈటల రాజేందర్ గెలవకుండా ప్రజలను మభ్యపెట్టిన, ఎన్ని 6,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చినా ప్రజలు భయపడకుండా హృదయంలో ఉన్న ఈటల రాజేందర్ గారి కవలంపుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. భయభ్రాంతులకు గురి చేసినారు. పెన్షన్ కట్ చేస్తానన్నాడు, రైతు బంధు, దళిత బంధు అన్ని కట్ చేస్తానన్నా ప్రజలు ఒప్పుకోలేదు. బీజేపీకే ఓటు వేసిండ్రు. ఇప్పటికైనా కేసీఆర్ నీ ప్రజా వ్యతిరేక పాలనను మానుకొని ప్రజల్లో మంచి ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చేలా ఇప్పటికైనా కృషి చేయాలి. ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో నువ్వు ప్రజాపాలనని చేయాలి. బంగారు తెలంగాణని నీ కుటుంబమే బంగారమైంది. మిగతా నిరుద్యోగులు, రైతులు ఎలాంటి అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరినీ ఎలక్షన్లో మభ్యపెట్టుడు, ముఖ్యమంత్రి అయినాక ప్రజల్ని మర్చిపోవడం, నువ్వు ఫామ్ హౌస్లో ఆలన పాలన చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా నియంత పాలన నుండి నువ్వు బయటికి రావాలి. కనువిప్పు ఇప్పటికీ హుజురాబాద్ ఎలక్షన్లు నీ కనువిప్పు కలిగిందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో 2023 ఎలక్షన్లో పెద్దపల్లి పార్లమెంటు నుంచి వివేక్ గారు, మంత్రి నియోజకవర్గం నుంచి సునీల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. భారత్ మాతా కి జై, బీజేపీ జిందాబాద్, బీజేపీ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయ ఢంకా మోగించడంతో కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు జేబీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు టపాసులు పేల్చుతూ డాన్సులు చేశారు. తెలంగాణ కేసీఆర్ తొత్తు కాదని, నేటి ఫలితాలే కేసీఆర్ కు కుంపటని, ఫామ్ హౌస్ అడ్డాకే కేసీఆర్ పరిమితమని విమర్శించారు. ఇకపై కేసీఆర్ మోసాలను ప్రజలు నమ్మరని అన్నారు. లక్ష కాదు, 2 లక్షలు కాదు, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 1400 కోట్ల నుండి పెట్టుకుంటే 5,000 కోట్ల రూపాయలు ఒక్క హుజూరాబాద్ లోనే ఖర్చు చేయడం జరిగింది. మరి హుజూరాబాద్ లోనే దళిత బంధు అట, హుజూరాబాద్ లోనే సీసీ రోడ్లట, హుజూరాబాద్ లోనే అన్ని భవనాలు, అన్ని కుల సంఘాల భవనాలు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కేసీఆర్ అయ్యా నీకు ఓటు వేయలేదా? మరి ఏం ఆలోచిస్తున్నావు? మరి నువ్వు మాలాంటి ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏం చెప్పదలుచుకున్నావు? మరి అక్కడ 5,000 కోట్లు ఖర్చు పెడితే మాలాంటి వాళ్ళం రేపు రాజకీయ భవిష్యత్తు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. మరి మేము సేవ చేయాలన్నా, లేకపోతే ఓట్లను పైసల ద్వారా కొనాలా? మరి నువ్వు జనరేషన్ కి ఏం నేర్పిస్తున్నావో ఇవాళ నీకు ఖచ్చితంగా చెప్పు దెబ్బ పడ్డది, చెంప దెబ్బ పడ్డది. ఎందుకంటే నువ్వు ఇచ్చిన 10,000 రూపాయలను కాదని, నువ్వు 3 నెలల నుంచి కష్టపడి మేపుతున్న వాటిని కూడా కాదని ప్రజలు, తెలంగాణ ప్రజలు స్వచ్ఛమైన ప్రజలం, మేము భారతీయ జనతా పార్టీ ధర్మమైన పార్టీ, ఆ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి నీకు చెంప దెబ్బ కొట్టే విధంగా ఈరోజు ఏకదాటిగా నువ్వు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా దొర నీకు నీ సంగతి చూస్తామనే విధంగా నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపెడతావా? నువ్వు సర్పంచ్ల ద్వారా భయపెడతావా? నువ్వు ఎంపీటీసీల ద్వారా భయపెడతావా? ఎంపీటీసీలను కొంటావా? సర్పంచ్లను కొంటావా? వార్డు మెంబర్లను కొంటావు? ఎంత మందిని కొంటే అంత మందిని కొనువని ప్రజలమందరం భారతీయ జనతా పార్టీ వైపు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ తిరుగులేని విజయం సాధించారు. హోరాహోరీ పోర్లో ఈటల రాజేందర్కే హుజూరాబాద్ ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆదిబట్ల మున్సిపల్ వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని బీజేపీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ గెలుపు ఒక మలుపుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజూరాబాద్ ప్రజలు తిప్పి కొట్టారని, ఈటల రాజేందర్ గెలుపుని ఆపలేకపోయారని అన్నారు. ఈరోజు హుజూరాబాద్ లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను హుజూరాబాద్ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఉదయం నుంచి చూసినటువంటి సరళిని చూస్తే ఈటల రాజేందర్ గారికి భారీ మెజార్టీ వస్తుందనే సంకేతాలు అందరికీ తెలిసినవే. అయినప్పటికీ కూడా ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా అనేక విధాలుగా హుజూరాబాద్ లో ఉంచి ప్రజలను ప్రలోభ పెట్టడానికని తను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ గారి పైన అనేక అభండాలు వేసిన సందర్భంలో ఒక బీసీ నాయకుడు అనే ఉద్దేశంతోనే
అక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రజలు ఈటెల రాజేందర్ గారు చేసిన సేవలను మర్చిపోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్రజాస్వామికంగా గెలవాలనుకుందో దానికి హుజూరాబాద్ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత మద్యం ఇచ్చినా ఏ విధంగా ప్రలోభ పెట్టినా గానీ మొదటగా ఈటెల రాజేందర్ గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నందుకు యావత్ తెలంగాణ ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ తరపున హుజూరాబాద్ ప్రజలకు మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని విధాలుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 గుంటలున్నటువంటి ఎల్లు శ్రీనివాస్ యాదవ్ని కుల సమీకరణల పేరుతోటి సమాజాన్ని చీల్చాలనే కుట్రతోటి 100 కోట్లు పెట్టి ఓటుకు 10,000, 20,000 చొప్పున సొంత పార్టీలో గెలిచినటువంటి నాయకులను కూడా 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు ఇన్నోవా కార్లు పెట్టి ప్రజలని ప్రలోభపెట్టి బెదిరించి ఎట్టి పరిస్థితుల్లో గాని ఈటెల రాజేందర్ ముఖాన్ని అసెంబ్లీలో చూడకూడదని ఆయన అహంకారానికి, కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి జరుగుతున్న ఈ పోరులో హుజూరా ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అలాగే దేశ విదేశాల్లోని ప్రతి ఒక్కరు కూడా చాలా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ధర్మం గెలిచిందని 100 కోట్ల ఖర్చు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని మోయినాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నిజాయితీని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మోర నరసింహారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు హేమ పద్మనాభం, జిల్లా దళిత మోర్చా జ్ఞానేశ్వర్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ప్రపంచం లోపట మరి ఇండియా కాకుండా ప్రపంచం లోపట హుజూరాబాద్ ఎలక్షన్నే చూస్తుందని చెప్పేసి సభాముఖం చెప్తున్నా. కేసీఆర్ గారికి మరొకసారి హుజూరాబాద్ ఎన్నికల్లో ఏ రకంగా ధన బలంతో నువ్వు గెలిచావని అనుకున్నావో నీ కళ్ళు కాదు కదా, నీ కళ్ళు కూడా పనిచేయని చెప్పేసి అనుకుని చెప్తున్నాము. అదే హరీశ్రావు కూడా చెప్తున్నాము. ఈటెల రాజేందర్ ఓడిపోతానని చెప్తున్నాం. ఇప్పుడు మీకు హుజూరాబాద్ పబ్లికే నీ ధనం కాదు, నీ మందు కాదు, నీ 6,000 నుంచి 20,000 కాదు, పబ్లిక్ ద్వారా మీకు తెలిసిపోతుంది. ఇంకో రకం చెప్తున్నా, ఏది దళిత బంధు మేము ఏ రకంగా అయితే ఇప్పుడు బీజేపీలో ఆపుతున్నారని చెప్పారో రేపటి నుంచి దళిత బంధు అన్ని నియోజకవర్గం 119 నియోజకవర్గంలో ఇవ్వాలని చెప్పేసి బీజేపీ తరఫున మేము సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపును పురస్కరించుకొని నేతలు సంబరాలు చేసుకున్నారు. కురుమ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ గుడి రవీందర్ రెడ్డి రాజు, అనిల్, చారి కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో జరిగినటువంటి ఈ రోజు తీర్పులో ఈటెల రాజేందర్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే ఉద్యమం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఈ ఈటెల రాజేందర్ గారిని ఏదో ఒక సాకుతో ఈ యొక్క కేసీఆర్ గారు బయటకు పంపిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికల్లో ఈ రోజు విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు చేసింది ఏం లేదు, దళిత బంధు ఇస్తా అని చెప్పి అక్కడ దళిత బంధు ఇచ్చారు. ఎందుకంటే కేవలం ఓట్ల కోసమే ఈ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడనే దళిత బంధు పెడతా, లేకపోతే గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నాడు, కాలయాపన చేస్తున్నాడు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కేసీఆర్ కు గుణపాఠం చెప్పి ఈ రోజు హుజూరాబాద్ ప్రజలు వాళ్ళు ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు అభివృద్ధి చేశారు కాబట్టి మేము ఈటెల రాజేందర్ గెలిపించుకుంటాం, మీరు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా అనేక విధాలా కూడా మభ్యపెట్టినా కూడా ఈ రోజు హుజూరాబాద్ ప్రజలు గెలిపించిన సందర్భంగా హుజూరాబాద్ ప్రజలకు మేము శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు టీఆర్ఎస్ పాలనలో అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి కూడా కేవలం ఎన్నికల కోసం 1,000 కోట్లు హుజూరాబాద్ ఎన్నికల్లో కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లోనే మీరు 1,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అంటే ఈటెల రాజేందర్ అంటే ఎంత
పెద్ద వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి అది ప్రజలు చూసిరు. ఈటల రాజేందర్ మేము గెలిపించుకుంటామని చెప్పి అదే నిజాయితీతోని గెలిపేది. అదే విధంగా ఇక్కడ గెలిచింది ఏంటంటే అవినీతికి నీతి జరిగిన ఉద్యమంలో ఇక్కడ నీతి గెలిచింది, ధర్మం గెలిచింది. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్, ఇక నుంచి నీకు గడ్డు కాలం వచ్చింది, నువ్వు పోయే కాలం వచ్చింది, నీ పార్టీ బొంద పెడతారు ఇక్కడ తెలంగాణ ప్రజలని చెప్తా ఉన్నాం. అందుకే ఈ రోజు మీరు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళను మీరు అణిచివేసిన ఉద్యోగాలు లేవు, పేద ప్రజలకు ఉద్యోగాలు లేవు, దళిత బంధు ఇస్తాను, దళిత బంధు లేదు, ఏది లేదు, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నావు, నిన్ను బొంద పెట్టిరు. ఈ రోజు హుజరాబాద్ ప్రజలు ఈ యొక్క తీర్పు తెలంగాణ మొత్తానికి తీర్పు అని చెప్పి చెప్తా ఉన్నాం. కేసీఆర్ ఖబర్దార్, నీకు భయపడే వ్యక్తులు ఎవరు లేరు, రానున్న కాలంలో మిమ్మల్ని బొంద పెడతారు ఈ యొక్క తెలంగాణ ప్రజలు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్. బోయినపల్లి మండలంలో మరి పటాకులు కొట్టి స్వీట్లు పంచుకొని ఇలా సంబరాలు చేసుకుంటున్నాం అంటే వాస్తవంగా భారతదేశం వ్యాప్తంగా ప్రపంచాలు ఎదురు చూస్తున్నటువంటి నిజమైన తీర్పు ఈరోజు హుజరాబాద్లో మరి ముఖ్యంగా ఏంటంటే నేను 15 రోజులు పండుగ అవతల నుంచి మొదలు పెట్టుకొని 15 రోజులు ఓటమికి గెలుపుకు లక్ష్యంగా చూసినటువంటి సంఘటన కానీ వినగని రీతిలో సంచలనం ఏంటంటే మా తాతల ముత్తాతల నుంచి కూడా గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి పాలన చూలే. దానికి అనుకూలంగా ఏం జరిగిందంటే మొట్టమొదలు టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి ఒక దొంగని ఎల్లగొట్టి ఒక కలెక్టరు ఒక సిపిసిఐడి రాత్రి చూసి తన దొంగలాగా ఎల్లగొట్టి నిరూపించుకుని నేను దేనికైనా గులాంగిరిస్తా నేను రాజీనామా చేస్తా అని చెప్పినటువంటి సంగతి రాజేంద్ర అన్న. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ లో ఈటల విజయకేతనం, రాష్ట్ర వ్యాప్తంగా నేతల సంబరాలు. తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఆనందం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మిన్నంటిన సంబరాలు. బద్వేల్ పోరులో ఫ్యాన్ హవా, రికార్డు బద్దలు కొడుతూ వైసీపీ ఘన విజయం. వైసీపీ గెలుపుతో పార్టీ నేతల విజయోత్సవాలు, విజయవాడలో మంత్రి వేణు ఆధ్వర్యంలో వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.